హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఐఏఎస్ యాప్లో రీఛార్జ్ ఎలా చేసుకోవాలి అనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ముందుగా మనం లాగిన్ అయిన తర్వాత మనము ఇలా హోమ్ టాస్కులు, విఐపి, ప్రాఫిట్స్, మై అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో హోమ్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ విత్డ్రా, రీఛార్జ్, ఫండ్, టర్నటబుల్ లిక్ ఇలా కనబడుతుంటాయి. దీంట్లో మనం రీఛార్జ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. రీఛార్జ్ క్లిక్ చేయగానే మనం చాలా పేమెంట్ ఛానల్స్ అనేది ఉంటాయి. యూఎస్ కంపెనీది కాబట్టి మనకి మోస్ట్ ట్రస్టెడ్ కావచ్చు, లేదంటే సక్సెస్ రేట్ ఉండేది ఏది అంటే ఈ డిపాజిట్ 68 అనేది. సో డిపాజిట్ 68 ఛానల్ క్లిక్ చేసినట్లయితే మన రీఛార్జ్ అమౌంట్ ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నామో ఆ అమౌంట్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ నుండి పేమెంట్ చేస్తాం కాబట్టి బ్యాంక్ క్లిక్ చేసి రీఛార్జ్ నౌ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే అది పేమెంట్ మోడ్కి వెళ్తుంది. ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూపిస్తుంది. మన పేమెంట్ అయిన వెంటనే అక్కడ రెఫరెన్స్ నెంబర్ గురించి యూటీఆర్ నెంబర్ అనేది 12 డిజిట్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ 12 డిజిట్ నెంబర్ని ఇక్కడ యూటీఆర్ దగ్గర మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఇచ్చింది, ఓకే అని కొడదాం. ఇప్పుడు ఇక్కడ పేమెంట్ వీలైనంత వరకు పేటిఎంలో ద్వారా చేస్తేనే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంది. ఫోన్పే, గూగుల్ పే అనేది తక్కువ. కాకపోతే పేమెంట్కి వీళ్ళకి మర్చెంట్స్ దగ్గర టైఅప్ అయినది కాబట్టి పేమెంట్ దగ్గర నుండి 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ నుండి వేరే మొబైల్ నుండి అన్నా స్కాన్ చేయొచ్చు, లేదంటే మనం ఈ పేటిఎం అని క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేటిఎంలోకి వెళ్ళినా వెళ్తుంది. లేదు అనుకుంటే ఇక్కడ మనం యూపీఐ కోడ్ ఉంది, ఈ యూపీఐ కోడ్ని కాపీ చేసుకుని మన పేటిఎంలో ఓపెన్ చేసుకుని అక్కడ యూపీఐ ఎంటర్ చేసి అక్కడైనా సరే పేమెంట్ చేయొచ్చు. ఈ 3 మెథడ్లో ఏ విధంగా అయినా సరే మనం పేమెంట్ చేయొచ్చు. ఇప్పుడు నేను పేటిఎం మీద క్లిక్ చేస్తాను. పేటిఎం మీద క్లిక్ చేయగానే పేటిఎం అనే యాప్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ 2000 రూపీస్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎవరికి పే చేస్తున్నామంటే ఇక్కడ వాళ్ళలో ఏదో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనమాట. వాళ్ళ ఒక మర్చెంట్స్ డిఫరెంట్ మర్చెంట్స్ దగ్గర ఒక మర్చెంట్స్ది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ప్రొసీడ్ సెక్యూర్లీ మీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర బ్యాంక్ ఏ అకౌంట్లో అయితే బ్యాలెన్స్ ఉందో చెక్ చేసుకొని పేమెంట్ సబ్మిట్ చేసినట్లయితే కంపల్సరీగా ఇక్కడ మనం ఒకటి చేయాల్సింది ఏంటి అంటే పేమెంట్ అయిన వెంటనే ఈ రెఫరెన్స్ నెంబర్ మీద క్లిక్ చేసినట్లే ఇలా వస్తుంది. ఈ యూటీఆర్ నెంబర్ అనేది రెఫరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది కంపల్సరీగా మనం స్క్రీన్ షాట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఎప్పుడైనా పేమెంట్ పెండింగ్ ఉన్నప్పుడైనా మనకి రెఫరెన్స్గా ఉండడం కోసం పనికొస్తుంది. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఈ యూపీఐ రెఫరెన్స్ నెంబర్ కాపీ చేసుకుంటాము. ఈ యూపీఐ నెంబర్ కాపీ చేసుకొని మన రీసెంట్ యాప్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఏదైతే ఇంతకు ముందు ఉందో అక్కడ ఈ యూటీఆర్ నెంబర్ని పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. అయిన వెంటనే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యింది అని వస్తుంది. ఇది కూడా మనం ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోవడం జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఈ ట్యాబ్ని ఇలాగే ఉంచి మనం ఇంతకుముందు ఏదైతే ఓపెన్ చేస్తున్నామో అదే ట్యాబ్లోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూసినట్లయితే మళ్ళీ ఆటోమేటిక్గా ఒకటి బ్యాక్ వెళ్తే మనం మైల్లోకి వెళ్ళి చూసినట్లయితే అమౌంట్ ఇంతకుముందు నా దగ్గర 2000 రూపీస్ అనేది ఉండింది, ఇప్పుడు 4500 దాకా యాడ్ అవ్వడం జరిగింది. అది ఎలా యాడ్ అయింది అనేది మనం ఒకసారి అకౌంటింగ్ రికార్డ్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ రీఛార్జ్ అనే దగ్గర చూస్తే ఇక్కడ స్టేటస్ సక్సెస్ అని ఉంది. ఇక్కడ స్టేటస్ సక్సెస్ అని కనిపిస్తున్నాం కదా, దీన్ని బట్టి మనకి సక్సెస్ అయ్యింది కాబట్టి 2000 రూపీస్ అనేది వాలెట్లో యాడ్ అవ్వడం జరిగింది. ఇలాగా రీఛార్జ్ అనేది యాడ్ చేసుకోవచ్చు మన వాలెట్లో. థ్యాంక్ యూ.